హాయ్ విను. మహిళా రిజర్వేషన్ బిల్ 33% బిల్ ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను. సో మనందరికీ సంతోషమైన వార్త ఏంటంటే ఆ బిల్లుని అన్ని పార్టీలు ఆమోదించి ఆ బిల్ బయటకు వచ్చింది. వెరీ గుడ్, కంగ్రాచ్యులేషన్స్. మహిళలకి మంచి అవకాశం ఇది. ఇంకొక విషయం ఆలోచించాలి, భారతదేశంలో ఈ బిల్ వచ్చింది, పెద్ద పెద్ద అగ్రరాజ్యమైన అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో ఎలాంటి బిల్స్ లేవు. అదేవిధంగా అక్కడ ఫిమేల్ ప్రెసిడెంట్స్ కూడా లేరు. అలాంటిది మనకి ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఫిమేల్ చేశారు, ప్రెసిడెంట్ ఫిమేల్ చేశారు. తర్వాత పంచాయతీరాజ్ సిస్టంలోకి వస్తే చాలామంది మహిళలు ఉన్నారు. ఇక్కడ నా ప్రశ్న, నిజంగా మహిళలకి స్వేచ్ఛ ఉందా? వాళ్ళు చేసే పోస్ట్లో న్యాయం చేయడానికి వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఉందా అన్నది ఇక్కడ నా ప్రశ్న. ఒకసారి మీరే ఆలోచించండి. బిల్లు రాకముందు కూడా చాలామంది మహిళలు అనేక పోస్టులో ఉన్నారు, మనం చూస్తూ ఉంటాం. సో వీళ్ళు ఉన్నప్పటికీ ఆ రిజర్వేషను లేకపోతే ఆ కోటా మహిళకైతే ఏం చేస్తారంటే ఆ మహిళను నాకు నిలబెట్టి ఆ పోస్టులో ఉంచి వారి భర్త కానీ అన్న కానీ తమ్ముడు కానీ తండ్రి కానీ కథ నడిపిస్తూ ఉంటారు. అంటే దీనికి మెసేజ్ ఏంటి? మహిళలు మీరు చేయలేరని చెప్పడమే కదా, మహిళలు మీరు చేయలేరు అని చెప్పడమే కదా. ఒకసారి ఆలోచించండి, ఎవరు చెప్పారు వాళ్ళు చేయలేరు అని? ఈరోజు చూసినట్లయితే కేంద్రంలో ఎంతోమంది ఎంపీ లేడీస్ ఉన్నారు, ఎంతోమంది మినిస్టర్స్ లేడీస్ ఉన్నారు. పూర్వం కూడా ఉండేవారు. ఇందిరాగాంధీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీ కనిపించలా. ఇప్పుడు కూడా ఉండే లీడర్స్ ఎవరి ఫ్యామిలీస్ కనిపించట్లా. కానీ మన చుట్టూ ఉండే మహిళలకి భర్తలు లేకపోతే ఎందుకంటే ఫ్లెక్స్ మీద కూడా ఫ్యామిలీ ఫ్లెక్స్ వేయించుకుంటే పరిస్థితి. సో ఈ యొక్క సిస్టమ్ మారాలి కదా. సో మహిళకి కేటాయించిన పోస్టో లేకపోతే పదవి అయితే వాళ్ళని చేయనివ్వండి. వాళ్ళకి టాలెంట్స్ ఉంది, వాళ్ళకి క్రియేటివిటీ ఉంది, వాళ్ళు చక్కగా చేయగలరు. వాళ్ళకి ఎప్పుడైతే మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నువ్వు చేయగలవు అని చెప్తేనే వాళ్ళు చేయగలరు. అంతే తప్ప ఆమె ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళటం, ఆమెకి కేటాయించిన ప్రభుత్వ బండిని కూడా వాడేయటం, ప్రభుత్వ గన్మ్యాన్ని వాడేయటం. దారుణమైన పరిస్థితి ఏంటంటే భర్త లేకపోతే అన్న ఏం చేస్తాడు, కనీసం ఇంట్లోంచి బయటకు వచ్చే కార్ ఎక్కడ డోర్ కూడా ఓపెన్ చేయడు. ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ గన్మ్యాన్ కానీ లేకపోతే ఆ డ్రైవర్ కానీ ప్రభుత్వ వాహనాన్ని ఓపెన్ చేయాలి. ఆ మహిళకి కేటాయించిన వెహికల్ది వాళ్ళ హస్బెండ్ ఎక్కడం కోసం ఓపెన్ చేసిన పరిస్థితి. సో దుర్వినియోగం కాదా? ప్రజాసొమ్ము దుర్వినియోగం కాదు, పదవి దుర్వినియోగం కాదా? ఒకసారి ఆలోచించండి. సో ఇంకొకటి, కొన్ని టూర్స్ ఉంటాయి, స్టడీ టూర్సో లేకపోతే ఎడ్యుకేషనల్ టూర్స్, వర్క్షాప్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే భార్య కూడా భర్త వెళ్తే మంచిది, తప్పు పట్టట్లా. మన సొంత ఖర్చు పెట్టుకొని వెళ్తే అదే ప్రభుత్వ ఖర్చుతో ఆమె కోటాలో వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించాలి. సో ఈ పదవి తీసుకున్నప్పుడే తెలుసు కదా ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆవిడకి ఉంటాయని. సో మగవాడి పాత్ర ఎందుకండి? ఇక్కడ ఏంటంటే చిన్న గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు మనం చూస్తున్నాం, నియోజక స్థాయి వరకు చూస్తున్నాం. మహిళలకి స్వేచ్ఛ లేకుండా భర్తలే అపోజ్ చేయడం, వీళ్ళని కేవలం రబ్బర్ స్టాంపులు చేయడం. మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఎప్పుడో డౌట్ వస్తుంది, మరి భర్త రాజకీయ పదవిలో ఉన్నప్పుడు భార్య ఫోటో ఎందుకు ఉంటుందని ఫ్లెక్స్లో? అక్కడ ఉండదు. అదే భార్య పొజిషన్లో ఉంటే భర్త ఫోటో 100% ఫ్లెక్స్లో ఉండాలి. అది ప్రోటోకాల్. లేకపోతే పిలిచి తిట్టే నాయకులు కూడా ఉన్నారు మన చుట్టూ. చాలా సందర్భాల్లో చూసాం. ఏంటి మా ఇద్దరిది వేయలేదు, నాది మాత్రం వేసావు అని చెప్పి పిలిచి తిట్టే నాయకులు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. మహిళా రిజర్వేషన్ బిల్ అంటే వాళ్ళకి స్వేచ్ఛతో వాళ్ళు చేయగలరు అనే ఒక నమ్మకం, భరోసా వాళ్ళకి ఇవ్వడం కోసమే. అంతే తప్ప ఆ కోటాలో భర్త ఎంజాయ్ చేయడం కోసం కాదు, లేకపోతే తండ్రి ఎంజాయ్ చేయడం కోసం కాదు. మహిళలకి నిజంగా వాళ్ళు చేసే శక్తి ఉంది అని చెప్పి ప్రూవ్ చేయడం కోసం ఉండే మంచి అవకాశం. దీన్ని అధికార దుర్వినియోగం చేయొద్దు ప్లీజ్. వాళ్ళకి కేటాయించిన పదవుల్లో వాళ్ళని ఉండనివ్వండి, వాళ్ళ యొక్క రిసోర్సెస్ వాళ్ళనే వాడనివ్వండి, వెహికల్స్ ఉంటే వాళ్ళే వాడాలి. అంతే తప్ప హస్బెండ్ దాన్ని ఎంజాయ్ చేయడం కాదండి. ఏమంటారు? సో మీ కామెంట్స్, మీ ఒపీనియన్స్ కూడా పెట్టండి. ఏం పర్లేదు, ఈ మహిళలకి మనం సపోర్ట్ ఇద్దాం. ఏమంటారు? Let them do that. Women, you can do. You are empowered to do that, Andy. Thank you.